మీది ఈ ఏరియా వచ్చేటప్పటికి మీ నియోజకవర్గం పర్టిక్యులర్‌గా టీడీపీకి వెరీ స్ట్రాంగ్. సో, అశోక్ గూడా 2 టైమ్స్ తను కూడా ఎమ్మెల్యే అయ్యారు. సో, ఎలా మీరు అతన్ని ఢీకొట్టడానికి ఏంటి మీ ప్రణాళికలేంటి? ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? మా బలం జగనన్నండి. మేమిచ్చిన సంక్షేమం, మేము చేస్తున్న సర్వీసు, మా బలము, మా ధైర్యం కూడా. ఆయన కంటిన్యూస్‌గా 2 టైమ్స్ ఉన్నారు. ఏం చేశారు? నిజంగా వాళ్ళ హయాంలో ఒక బాడీ కూడా క్రియేట్ చేయలేదు. అప్పుడు మరి వాళ్ళ హయాంలో సర్పంచ్‌లు లేరు, ఎంపీటీసీ లేరు, జడ్పీటీసీ లేదు, అసలు జడ్పీ చైర్‌పర్సనే లేదు. ఇవాళ మన హయాంలో అంటే ఇది నేను గొప్పగా చెప్తున్నాను. మేము బాడీ ఫార్మ్ అయిన తర్వాత ఇది మాత్రం గోల్డెన్ పీరియడ్ అండి. ఫర్ ఎవ్రీ జడ్పీటీసీ, ఎవ్రీ సర్పంచ్, ఎవ్రీ ఎంపీటీసీ యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ జడ్పీ చైర్‌పర్సన్. ఎందుకు అంటే ఇన్ని నిధులు జడ్పీలో ఉన్నాయని చెప్పి కిందున్న ఎంపీటీసీ గారికే తెలీదండి. మండల పరిషత్‌లో ఎన్ని నిధులున్నాయి, జడ్పీలో ఎన్ని నిధులున్నాయి, జడ్పీటీసీ మనకు ఊరికి ఎన్ని మనం చేయగలం అన్నది కూడా చాలామందికి తెలీదు. నాకు తెలిసి నేను చైర్మన్ అయిన తర్వాత ప్రతి నియోజకవర్గంలో నాట్ లెస్ దెన్ 2 crores నేను ఇచ్చానండి. డ్రైన్స్ వేయించుకున్నారు, చిన్న చిన్న సీసీ రోడ్స్ వేయించుకున్నారు, మరి బోర్స్ వేయించుకున్నారు. మరి ఇవే కాకుండా వాళ్ళ ఊరికి సంబంధించి ఒకవేళ శ్మశాన వాటికి కాంపౌండ్ వాల్స్ కానివ్వండి, ఇంకేమైనా వాళ్ళకి కావాల్సినవి ఉంటే చాలా కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇవన్నీ మేము జడ్పీ నుంచి చేయగలిగాం. సో డెవలప్మెంట్ అన్నది ఆల్రెడీ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసేసారు. నాడు నేడు స్కూల్స్ పెట్టి, ఒక వాలంటీర్స్ వ్యవస్థ పెట్టి, సచివాలయం వ్యవస్థ పెట్టి, ఆర్బీకే సెంటర్సు, మరి ఇది ఉమెన్ హెల్త్ కేర్ సెంటర్స్ అన్నీ పెట్టేశారు. ఇవి కాకుండా ఇంకా ఊర్లో కావాల్సినవి కూడా మనం చేసాం. కాకపోతే ఒకటి ఏంటి అంటే వాళ్ళు కంటిన్యూగా 10 years 15 years పరిపాలించినా చేయలేంది. మనము ప్రభుత్వం 5 yearsలో 2 years కరోనా వెళ్ళిపోయినప్పటికీ 2.5 yearsలో మోర్ దెన్ 75% చేసామని చెప్తాం. వాళ్ళు కనీసం 20% కూడా చేయలేదు. వాళ్ళు ఇచ్చాపురం మీరు ఒకసారి వెళ్ళండి, రోడ్స్ అన్ని దగ్గర చూడండి, ఎక్కడికక్కడ శిలాఫలకాలు కనిపిస్తాయి. వాళ్ళు ఏం చేశారంటే కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఆ రోడ్ శాంక్షన్ అయిపోయిందని చెప్పి వాళ్ళు వేశారు తప్ప ఎక్కడ కూడా ఒక రోడ్ వేయలేదు. అన్నీ మేమే కంప్లీట్ చేసాం. మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మేము చేసాం. సో ఇప్పుడు మాది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, చేతల్లో చేసి చూపించే ప్రభుత్వం. వాళ్ళు ఏంటి అంటే మాటలే చెప్తారు. ఈ రోజుకి కూడా వాళ్ళు ఏం చేశారన్నది చెప్పలేరు. ఎంతసేపు రామారావు గారు ఇచ్చిన పథకాల ₹2 బియ్యం అంటే డోంట్ గెట్ మీ రాంగ్, వాళ్ళు ఎంతసేపు వాళ్ళు చెప్పినవే చెప్తారు తప్ప వీళ్ళు ఏం చేశారని చెప్పమనండి. మేము చెయ్యబోదేదే చెప్తున్నారు వాళ్ళు. మేము అధికారంలోకి వస్తే ఈ సూపర్ 6 ఇస్తాము, మీ భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తాం అని ఏవేవో చెప్తున్నారు. కానీ మా ఎజెండా మేము ఆల్రెడీ ఇచ్చేసాం, ఆల్రెడీ చూసేశారు. ఎందుకంటే అక్కడ బటన్ నొక్కుతున్నారు, డైరెక్ట్గా ప్రజలకి అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మాది అకౌంటబుల్గా ఉంది, వాళ్ళది అకౌంటబిలిటీ లేదు. ఎందుకంటే బడ్జెట్ అన్నది ఎప్పుడు సేమే ఉంటుంది ఎవ్రీ గవర్నమెంట్కి. సో, ఆయన అక్కడ బటన్ నొక్కుతున్నారు, ఇక్కడికి డైరెక్ట్‌గా ప్రజలతో లింక్ అయిపోయారు. జగన్ గారు ఉంటే చాలు, ఇంక ఈ లీడర్లు వీళ్ళందరూ ఎందుకు అనుకుంటే ఎమ్మెల్యేలను కూడా లెక్క చేయకుండా ఓటేయకపోతే ఏం చేయాలి? జగన్‌ని దండం పెడతా. జగనన్నకి దండం పెట్టి జగనన్న ఇచ్చారు కూడా జగనన్నకే వేయాలి కదండి. పోనీ ఎమ్మెల్యేస్కి వేయకపోయినా మరి ఇచ్చిందంతా జగన్ గారే కదా. బటన్ నొక్కితే డబ్బులు ఇస్తున్నాయి అంటే జగన్ గారు ఇచ్చినట్టే కదా. సో అప్పుడు ఏ గుర్తుకి వేయాలి? ఫ్యాన్కే వేయాలి కదా. సో ఇప్పుడు మరి మొన్న గెలిచిన ఎలక్షన్స్ అన్నీ కూడా జగన్ గారి ఇమేజ్ మీద మేమందరం గెలిచాం. అది చెప్పడానికి మేము ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మా దాంట్లోనే మొత్తం మాకు 40 ఉంటారు, 40 మండల్స్లో ఒకే ఒక్క టీడీపీ జడ్పీటీసీ ఏడు తప్ప మిగతా 39 ఆర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీఏ. సో మరి మేమందరం జగన్మోహన్ రెడ్డి గారి పిక్చర్ మీద మేమందరం గెలిచాం కదా. మీరు జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇంటింటికి వెళ్ళినప్పుడు కానీ ఎలాంటి స్పందన కనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉన్నారండి. ముఖ్యంగా అంటే ఇందాక మీ మీటింగ్ లో కూడా నేను చూసాను, మీరు చెప్తుంటే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, ఫ్యాన్ తిరగాలి అని చెప్పేసి. సో ఆ రెస్పాన్స్ చూస్తుంటే అంటే అవన్నీ నిజంగా ఓట్లుగా మలచబడతాయా? నిజంగా ఓట్లుగా మారుతాయి అవన్నీ? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇదివరకు ఇక్కడ వాళ్ళందరూ కూడా అప్పులు చేసి బ్రతికే వాళ్ళండి. ఎడ్యుకేషన్కి పిల్లలు చదివించాలి అంటే కార్పొరేట్ స్కూల్స్లో ఎలా చదివించేవాళ్ళని అప్పులు చేసి చదివించేవాళ్ళు. ఇవాళ కార్పొరేట్ స్కూల్స్ కన్నా మించిపోయి ఇవాళ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. సో తల్లిదండ్రులు చదివించడానికి అప్పు చేయట్లేదండి. హెల్త్ కేర్
ఆరోగ్యశ్రీ ఇప్పుడు 25 lakhs అయిపోయిందండి. గతంలో కొన్ని ఉండేవి. సో ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు బోల్డ్ అంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మరి చేయూత అని చెప్పేసి రకరకాల స్కీమ్స్ మీద మహిళలకి అన్నీ వస్తున్నాయండి. సో ఇదివరకు ఏంటంటే ప్రతి వీధిలో ఒక చిన్న లోనానో వేసుకొని వీధికి ఎవ్రీడే కలెక్షన్స్ చేస్తుంటారు చూడండి, అప్పులు ఇచ్చేవారు. ఇప్పుడు అలాంటివి కూడా కనబడట్లేదు. ఎందుకు అంటే ఇవాళ ఆర్థికంగా అందరూ కూడా ఏదో ఒక విధంగా, ఏదో ఒక రూపంలో, ఏదో ఒక పథకం వస్తుంది, మన సమస్యలు గట్టెక్కిపోతాయి అనేసి ఉన్నారు. ఎందుకంటే మెయిన్ ప్రతి ఒక్కరికి కావాల్సింది షెల్టర్, ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ మనకి హెల్త్. సో ఇవి మనకి క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇంకేం కావాలండి? Please subscribe Dot News.